1.76 లక్షల కోట్లు. ఈ నెంబర్ వినగానే మనకు గుర్తొచ్చే స్కామ్ 2G స్కామ్. భారతదేశ రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన స్కామ్ ఇది. గాలిని కూడా అమ్ముకోవచ్చు, ఆ గాలిలో కూడా లక్షల కోట్లు దొంగిలించవచ్చని నిరూపించిన స్కామ్ ఇది. మొదట వచ్చిన వారికి మొదట అనే ఒక మంచి పాలసీని ముందు డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే రేసుగా మార్చి రియల్ ఎస్టేట్ కంపెనీలకు టెలికాం లైసెన్సులు ఎలా కట్టబెట్టారు? రూపాయికి అమ్మవలసిన వస్తువుని 10 పైసలకు అమ్మితే దేశానికి ఎంత నష్టం? ఇది ఒక టెక్నికల్ మరియు పొలిటికల్ థ్రిల్లర్. వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్ విత్ ఆర్వి. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే 1.76 లక్షల కోట్లు అవుతుందో మీకు తెలుసా? సామాన్యుడికి ఆ నెంబర్ రాయడానికే టైం పడుతుంది. కానీ 2008లో మన దేశంలో ఒక స్కామ్ జరిగింది. దాని విలువ ఇది. అదే 2G స్పెక్ట్రమ్ స్కామ్. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బుని ప్రైవేట్ కంపెనీల జేబుల్లోకి మళ్లించారు. దీని వెనుక ఉన్న సూత్రధారి అప్పటి టెలికాం మినిస్టర్ ఏ రాజా. ఆయన వాడిన ఆయుధం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. వినడానికి చాలా న్యాయం ఉంది కదా, క్యూలో ముందు వచ్చిన వాడికి టికెట్ ఇచ్చినట్టు. కానీ ఆ క్యూలో నిల్చోవడానికి రూల్స్ని మాత్రం రాత్రికి రాత్రే మార్చేసి తమకు నచ్చిన వాళ్లకు వెనుక తలుపు గుండా లోపలికి పంపిస్తే దేశ సంపదను ఎలా పంచిపెట్టారో తెలిస్తే మీ రక్తం మరిగిపోతుంది. ముందుగా అసలు స్పెక్ట్రమ్ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. మనం ఫోన్లో మాట్లాడే మాటలు గాలిలో ప్రయాణించి అవతల వాళ్ళకి వినిపిస్తాయి. కానీ గాలిలో ఎక్కడ పడితే అక్కడ వెళ్ళడానికి లేదు. దానికి కొన్ని దారులు ఉంటాయి. ఆ దారులనే ఫ్రీక్వెన్సీ లేదా స్పెక్ట్రమ్ అంటారు. మరి ఈ గాలి మార్గాలు ఎవరికి చెందినవి? ఏ ప్రైవేట్ కంపెనీకో కాదు, భారత ప్రభుత్వం సొత్తు, ప్రజల ఆస్తి. దీన్ని వాడుకోవాలంటే టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి డబ్బులు కట్టి లైసెన్స్ తీసుకోవాలి. 2008 నాటికి ఇండియాలో మొబైల్ విప్లవం నడుస్తుంది. ప్రతి కంపెనీకి లైసెన్స్ కావాలి. మామూలుగా అయితే ఇలాంటి డిమాండ్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? వేలం పాట వేయాలి. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ఆ స్పెక్ట్రమ్ ఇవ్వాలి. దీనివల్ల ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. కానీ మినిస్టర్ రాజా గారు వేలం వేయలేదు. పాత పద్ధతి అయిన ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వే పాలసీని ఎంచుకున్నారు. అక్కడే మొదటి తప్పు జరిగింది. వేలం వేయకపోవడం ఒక తప్పు అయితే రేట్లు నిర్ణయించకపోవడం రెండో తప్పు. 2008లో స్పెక్ట్రమ్ని 2001 నాటి రేట్లకే అమ్మారు. 7 ఏళ్ల మార్కెట్ 10 రెట్లు పెరిగింది. కానీ పాత రేటుకి బంగారం లాంటి స్పెక్ట్రమ్ని కట్టబెట్టారు. సరే, ఇదైనా పద్ధతిగా చేశారా? లేదు. ఇక్కడే ద గ్రేట్ మ్యానిపులేషన్ జరిగింది. లైసెన్స్ అప్లై చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 1 అని మొదట చెప్పారు. కానీ సడన్గా సెప్టెంబర్ 20 తర్వాత వచ్చిన అప్లికేషన్ తీసుకోమని డేట్ మార్చేశారు. దీంతో చాలా కంపెనీలు అనర్హులయ్యాయి. ఇక అసలు ట్విస్ట్ జనవరి 10, 2008 జరిగింది. ఎవరు ముందు అప్లై చేశారనేది ముఖ్యం కాదు. ఎవరు ముందు డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ కట్టి రూల్స్ పాటిస్తారో వాళ్ళకే లైసెన్స్ అని మళ్ళీ రూల్ మార్చేశారు. ఈ విషయం కేవలం 45 నిమిషాల ముందే ప్రకటించారు. సాధారణ కంపెనీలకు 1600 కోట్ల డిమాండ్ డ్రాఫ్ట్ని 45 నిమిషాల్లో రెడీ చేయడం అసాధ్యం. కానీ రాజా గారికి సన్నిహితంగా ఉన్న కంపెనీలకు ఈ విషయం ముందే తెలుసు. వాళ్ళు ముందే డీడీలు రెడీ చేసుకుని కౌంటర్ దగ్గర నిల్చున్నారు. నిజమైన టెలికాం కంపెనీలు వెనక్కి పడిపోతే రియల్ ఎస్టేట్ కంపెనీలు లైసెన్సులు కొట్టేశాయి. ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాదు, ఫస్ట్ పే ఫస్ట్ లూట్. సరే, తక్కువ రేటుకి కొన్నారు, మరి వాళ్ళు సర్వీస్ ఇచ్చారా? లేదు. అసలు వాళ్ళ ప్లాన్ అది కాదు. స్వాన్ టెలికాం, ఇది షాయిద్ బల్వా కంపెనీ. దీనికి టెలికాం అనుభవమే లేదు. కేవలం 1037 కోట్లకి లైసెన్స్ కొన్నది. కొన్న వెంటనే తన వాటాను దుబాయ్కి చెందిన కంపెనీకి 4200 కోట్లకు అమ్మేసింది. ఏం పని చేయకుండా కూర్చున్న చోట 3000 కోట్ల లాభం. ఇక రెండవది యూనిటెక్. ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. 1658 కోట్లకు లైసెన్స్ కొని నార్వే కంపెనీ టెలినార్కి 60% వాటాను 6100 కోట్లకు అమ్మింది. అంటే దాదాపు 4 నుండి 5 రెట్లు ఎక్కువ రేటుకి అమ్మారన్నమాట. ఆ లాభం ఎవరికి రావాలి? యాక్చువల్గా అయితే ప్రభుత్వానికి రావాలి. కానీ అది ప్రైవేట్ కంపెనీల జేబుల్లోకి, లంచాల రూపంలో నాయకుల జేబుల్లోకి వెళ్ళింది. ఈ దోపిడిని బయటపెట్టింది అప్పటి కాగ్ ఆడిటర్ వినోద్ రాయ్. ఆయన లెక్క చాలా సింపుల్. ప్రభుత్వం 2001 రేట్లకి అమ్మడం వల్ల 1600 కోట్లే వచ్చాయి. అదే విదేశీ కంపెనీలకు అమ్మిన రేటును బట్టి చూస్తే ప్రభుత్వానికి రావాల్సింది చాలా ఎక్కువ. ఆ తేడానే 1.76 లక్షల కోట్లు. ఒక్కసారిగా దేశం ఉలిక్కి పడింది. సుప్రీంకోర్టు సీరియస్ అయింది. 2012లో ఆ 122 లైసెన్సులను రద్దు చేసింది. దేశ వనరులను ఇలా దానం చేయడానికి వీల్లేదని మొట్టికాయలు వేసింది. ఏ రాజా జైలుకు వెళ్లారు, కనిమొళి జైలుకు వెళ్లారు. ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ క్లైమాక్స్లో ట్విస్ట్ ఏంటంటే 2017లో సిబిఐ స్పెషల్ కోర్ట్ ఏ రాజాను మిగతా అందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. ఎందుకు? స్కామ్ జరిగింది నిజమే, కానీ డబ్బులు ఎవరు తీసుకున్నారనే సాక్ష్యాలను సిబిఐ నిరూపించలేకపోయింది అని జడ్జి గారు చెప్పారు. అప్పుడు కపిల్ సిబాల్ గారు చెప్పిన జీరో లాస్ థియరీ మళ్ళీ తెరపైకి వచ్చింది. లీగల్గా వాళ్ళు బయటపడి ఉండొచ్చు, కానీ లాజికల్గా ఆలోచించండి. 100 రూపాయల వస్తువుని మీ ఫ్రెండ్కి 10 రూపాయలకి ఇస్తే మీ జేబులో నుంచి 90 రూపాయలు పోయినట్టే కదా. దాన్నే నోషనల్ లాస్ అంటారు. ఈ స్కామ్ వల్ల ఒక మంచి పని జరిగింది. ఇకపై దేశంలో బొగ్గు అయినా స్పెక్ట్రమ్ అయినా ఖచ్చితంగా వేలం పాట ద్వారా అమ్మాలని సుప్రీంకోర్టు ఒక కొత్త రూల్ని పాస్ చేసింది. ప్రజల ఆస్తిని ప్రైవేట్ పరణం చేస్తే ఏమవుతుందో చెప్పడానికే 2G స్కామ్ ఒక ఉదాహరణ.